హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవైతే ఈవినింగ్ స్నాక్స్కి ఫ్రెండ్స్ వస్తా అన్నారండి. వాళ్ళ కోసం అయితే వేసి ఉంచాను ఆల్రెడీ పకోడా. చాలా బాగున్నాయండి. ఇవైతే ఫస్ట్ అయ్యండి, కొంచెం మాడిపోయినాయి కానీ బాగానే వచ్చినాయి. చూసారు కదా, ఇవి పెడదామండి ఇంకా వాళ్ళకి. సరేనా? తర్వాత ఇలాగొచ్చేసి టీ పెడుతున్నానండి. టీ కోసం రెడీ చేశాను. ఆల్రెడీ 5:30 అయిపోయింది కదా టైము. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఈ పాటికే. అందుకని చెప్పేసి వేసేసి ఉంచానండి. ఆల్రెడీ ఒక 10 మినిట్స్ అవుద్ది. ఇక్కడ వచ్చాక చల్లారినా కూడా ఇక్కడ ఓవెన్లో హీట్ చేయొచ్చండి. ఓవెన్లో హీట్ చేస్తే మళ్ళీ హీట్గా అయిపోతాయి. అదొక ప్లస్ మాకు. అండ్ అలాగే టీ వచ్చేసి మరుగుతుందండి. ఇంకా టీ పొడి అది వేయలేదు, ఓన్లీ పాలు మరిగిస్తున్నాను. మీరు కూడా ఇలాగే ఫ్రెండ్స్ వస్తే ఏమైనా ప్రిపేర్ చేస్తారండి, నాకు చెప్పండి. అండ్ అలాగే ఈ రోల్ గురించి చాలామంది అడుగుతున్నారండి, ఎక్కడ తీసుకున్నారని. నేను ఇదైతే కాస్కోలో తీసుకున్నాను. చాలా బాగుంటుందండి ఇది. చిన్న చిన్న వాటికి యూజ్ అవుతుంది బాగా. సరేనండి. అలాగే టీలో కొంచెం అల్లం ముక్క వేసుకుంటుంటే కోల్డ్ ఉన్న వాళ్ళకి మంచిగా హెల్ప్ చేస్తుంది. గొంతు అది మంచిగా నొప్పి తగ్గుద్దండి. కోల్డ్ ఉన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు, మామూలుగా కూడా వేసుకోవచ్చు అండి. గొంతు అంతా ఫ్రీ అవుతుంది. నార్మల్ కూడా వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నేను వేస్తాను ఇది, ఓకేనా? అలాగే ఇవి మసాలా దినుసులు అండి. ఈరోజు ఎండ బాగా కాసిందని చెప్పేసి ఎండలో వేసాను. మనకి ఇలా ప్యాకెట్లో వచ్చేస్తుందండి అన్నీ. చూసారా, చెక్క అన్నీ వచ్చేస్తాయి. మసాలా దినుసులు అన్నీ వచ్చేస్తాయండి. చూసారు కదా, చాలా బాగా వస్తుంది ప్యాకెట్లో అయితే. తెచ్చి చాలా రోజులు అయిందని చెప్పేసి ఈరోజు బాగా ఎండ కాస్తుందని చెప్పేసి ఎండలో పోసుకున్నాను. ఇలా వేసుకుంటే మంచిదండి, ఎండలో వేసుకుంటే. ఇవాళ అయితే చాలా ఎండ కాసింది. చూసారు కదా, ఇంకా ఎండ ఫుల్గా ఉంది. టైం 5:30 అయినా కానీ. ఇదైతే మన గార్డెన్ అండి. చాలా దాంట్లో చూపించాను మన ఛానల్లో. చాలా బాగా పూస్తున్నాయి. చూసారు కదా, మొన్న ఏమేమి వేస్తున్నానో ఫుడ్ వీటికి చూపించాను మీకు ఆల్రెడీ. చూసారు కదా, పసుపు గులాబీ చూసారండి ఎంత ముద్దుగా ఉందో. చాలా బాగా పూసింది, పెద్దగాను బాగుంది. అండ్ అలాగే మొన్న ఇవి రీసెంట్గానే వేసానండి బంతి మొక్కలు. రీసెంట్గా వేసినా కూడా చాలా బాగా ఎదిగినాయి. పువ్వులు చూసారు కదా ఎంత బాగా పూస్తున్నాయో. ఫస్ట్ వచ్చింది ఇలా రేఖగా వచ్చిందండి. రేఖ బంతి పువ్వేమో అనుకున్నాము, కాకపోతే తర్వాత ఇలా వచ్చింది. బాగుంది, ఇలా ముద్దగా వచ్చిందండి. కాకపోతే ఆకులు ఏమన్నా పురుగులు అవి తినేస్తున్నాయి. చూసారు కదా, అదోలా అయిపోతుంది కలర్ కూడా. అండ్ అలాగే చాలా మొగ్గలు వేసినాయి. ఇంకా ఇదిగోండి, ఇవన్నీ మొగ్గలే. చూసారా, ఇవన్నీ మొగ్గలే బాగా పూస్తున్నాయండి. న్యాచురల్గా కూడా వేస్తే ఇంకా బాగా పూస్తాయి. నేను టీ పొడి, అరటిపండు తొక్క అవన్నీ వేస్తానండి. మనం పాడేసే కదా, దాని బదులు వీటికి వేస్తే వీటికి కూడా బలం వస్తుంది బాగా. మనం ఎలా తింటున్నామో వీటికి కూడా అలాగా న్యాచురల్గా వేస్తే మంచిది కదండి. మన వీడియోలో పెట్టాను ఆల్రెడీ ఏమేమి వేస్తున్నానో మొక్కలకి. గార్డెనింగ్ అని చెప్పేసి వీడియో తీసి పెట్టాను. ఒకసారి చూడని వాళ్ళు అయితే చూడండి, ఓకేనా? ఇది వచ్చేసి క్యాప్సికమ్ మొక్క అండి. చాలా బాగా ఎదుగుతుంది. ఇంకా కాయలేమో కాయలేదు, అదే చూస్తున్నాం కాస్తాయేమో అని. ఇది వచ్చేసి మీకు తెలుసు, పింక్ కలర్ అండి. గులాబీ పింక్ కలర్ బాగా పూస్తుంది. ఇది వచ్చేసి ఎల్లో బడ్. ఇదిగోండి, ఇంకా ఇడుస్తుంది ఇది. ఇక్కడ తులసి మొక్క కూడా వేసానండి. తులసి మొక్క కూడా ఎదుగుతుంది. వేరే సెపరేట్గా కుండీలో వేసి అక్కడ పెట్టుకుంటాను డైలీ దండం పెట్టుకోవడానికి. అండ్ అలాగే కలబంద మా ఫ్రెండ్స్ ఇచ్చారు. చూసారు కదా, బాగుంది, బాగా సర్వైవ్ అయింది. అండ్ అలాగే మొక్క మీకు తెలిసిందే, చాలా వీడియోస్లో ఉంటుంది. ఈ ప్లాంట్ గురించి మీ అందరికీ తెలిసిందే. చాలా పువ్వులు పూసింది. లాస్ట్ ఇయర్ వేసాము, అందుకే ఇంత పెద్దది అయిపోయింది ఇది. ఈ పువ్వులు అయిపోయాక కొంచెం కట్ చేసేద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే ఇంకా బాగా మొలుస్తుంది, చిగుర్లు వస్తుంది బాగా. ఇది కూడా చిక్కుడు పోదండి. చిక్కుడు కాదు తెలుసు కదా, వేసానని చెప్పాను లాస్ట్ వీడియోలో. బాగానే ఎదుగుతుందండి ఇది కూడా. మన వాళ్ళు టిప్స్ అడిగానండి, ఇలా తినేస్తున్నాయి అని చెప్పేసి అడిగాను. చాలామంది చెప్పారు మంచిగా పురుగులు తినేస్తున్నాయి అని చెప్తుంటే వాళ్ళు చెప్పారు వేయండి అని.
ఇది వచ్చేసి మామిడి మొక్క. ఆ ప్లాంట్ గురించి చాలామంది చాలా బాగా చెప్పారండి. ఇలా పురుగులు తినేస్తున్నాయి అని చెప్తే చాలామంది చెప్పారు. మంచిగా అది అప్లై చేశాను, బాగా వర్కౌట్ అయింది. చూసారు కదండి, ఇదండి మన గార్డెనింగ్. చాలా వీడియోస్లో ఉంటుంది, చూడని వాళ్ళు అయితే మళ్ళీ చూడండి, ఓకేనా. ఇది వచ్చేసి మందారం మొక్క. పువ్వులు పూయలేదండి, మొగ్గలు కాస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అప్పుడు పూసినండి బాగా మంచిగా. 2 days బ్యాక్ అన్నీ మంచిగా ఉన్నాయి పెద్దగా. ఇది కూడా వచ్చేసి బంతిపూ మొక్క. ఈ విత్తనాలు, బంతిపూల మొక్క విత్తనాలన్నీ ఒక ఫ్రెండ్ ఇచ్చిందండి నాకు. చాలా బాగా మొలిచినాయి. ఆమె కూడా చెప్పాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. తను ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఇప్పుడు ఇది అడుగుతుంది అనమాట, బ్రాంచ్ అడుగుతుంది కట్ చేసిమ్మని. సరే ఇస్తానని చెప్పేసి అన్నాను. ఓకే అండి, మనం లోపల పకోడీ అవి చూపించాను కదా, టీ మరిగిపోతుందని చెప్పాను కదా, వెళ్ళి చూద్దాం పదండి టీ ఎలా అవుతుందో. చూడండి, టీ అయితే కంప్లీట్ అయిపోయింది. భలే వస్తుంది చూసా పొగలు. ఇక్కడ పకోడీ అయితే కంప్లీట్ అయిపోయిందండి, చూసారా. ఇప్పుడు కప్స్లో పోసేసుకుందాము. సరే అండి, టీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇందాక అల్లం ముక్కలు వేస్తానని చెప్పాను కదా, వేసాను. చూసారా, టీ పకోడీ రెడీ అయిపోయినాయి. వాళ్ళు రావడమే లేట్ ఇంకా. సరేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.